హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్గా బౌండరీ కట్ వర్క్ అయితే చూసాం. అలాగే ఈ వీడియోలో హోల్ విజార్డ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి, సో ఇక్కడ హోల్ విజార్డ్ అనేది హైలైట్ అవ్వట్లేదు. సో ఇది హైలైట్ అవ్వాలంటే ఈ షీట్లో మనం ఏదైనా 3D ఆబ్జెక్ట్ అయితే మెయింటైన్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ నేను స్కెచ్ మీద క్లిక్ చేసి సో ఫ్రంట్ ప్లేన్ అయితే పిక్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫీచర్స్, ఎక్స్ట్రూడ్. సో చూడండి, ఇక్కడ ఒక సాలిడ్ పార్ట్ అయితే క్రియేట్ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే హోల్ విజార్డ్ ఆప్షన్స్ అయితే హైలైట్ అయినాయి. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ యారో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సో చూడొచ్చు మనం. సో 3 టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ వన్ హోల్ విజార్డ్, సెకండ్ వన్ అడ్వాన్స్డ్ హోల్, థర్డ్ వన్ థ్రెడ్. సో అయితే ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే హోల్ విజార్డ్. సో ఇక్కడ హోల్ విజార్డ్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి, ఇక్కడ సో చాలా టైప్స్ అయితే వచ్చినాయి హోల్కి సంబంధించి. సో ఇక్కడ హోల్లో మీకు ఏ టైప్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టైప్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు. సో పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ టైప్ ఏం కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ స్టాండర్డ్ ఆర్ ఇక్కడ ఉన్న టైప్లోంచి మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా సో ఇక్కడ ఈ స్టాండర్డ్ అనేది పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ ఫస్ట్ టైప్లోంచి మళ్ళీ ఇక్కడ దాంట్లో మళ్ళీ స్టాండర్డ్ టైప్స్ ఉంటాయి. సో వాటిలోంచి ఏదో ఒకటి తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకు కావాల్సిన టైప్ అయితే పిక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ సైజ్కి సంబంధించి సో మనకి ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నారో ఆ సైజ్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకున్న సైజ్ని బట్టి ఇక్కడ హోల్ అయితే క్రియేట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ హోల్ అనేది సో టైప్ ఏంటి, క్లోజా, నార్మలా, లూజ్. సో వీటిలో అసలు మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ అనేది ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే సో ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో 3D స్కెచ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫేస్ అనేది అడుగుతుంది. ఎందుకంటే బేస్ పాయింట్ అసలు ఇది ఎక్కడ క్రియేట్ అవ్వాలనేది మనం పాయింట్ చూపించాలి. సో అయితే దానికోసం చూడండి, ఇక్కడ నేను ఈ ఫేస్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, నేను క్లిక్ చేసిన దగ్గర ఇదైతే చూపించేస్తుంది. సో దీన్ని ఇంకా అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు స్మార్ట్ డైమెన్షన్స్ యూజ్ చేసి సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇలా. సో ఇలా డైమెన్షన్స్ ఇచ్చి ఆ డైమెన్షన్ వాల్యూ అనేది మనం ఎగ్జాక్ట్గా టైప్ చేసినట్లయితే మనం టైప్ చేసిన ఆ వాల్యూని బేస్ చేసుకొని సో ఇది అడ్జస్ట్ అయ్యి సో క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సో ఇక్కడ మనం టైప్లోకి వెళ్ళినట్లయితే మళ్ళీ సో ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్లో నేను ఇక్కడ సైజ్ చేంజ్ చేస్తున్నాను M8. సో చూడండి ఇక్కడ చేంజ్ అయింది. అయితే ఇక్కడ ఈ హోల్కి హెడ్ ఉంది, అలాగే బాడీ ఉంది అన్నట్టు. సో వీటిని బేస్ చేసుకుని మనం సో చూడండి ఇక్కడ మనకి ఏ టైప్ కావాలో ఆ టైప్ తీసుకోవచ్చు ఇలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎండ్ అనేది ఎలా ఉండాలి. సో త్రూ ఆల్ అని ఇచ్చినట్లయితే ఈ సాలిడ్ పార్ట్స్ ఏదైతే ఉంటాయో సో దాని కంప్లీట్ లాస్ట్ వరకు వెళ్తుంది. సో లాస్ట్ ఫేస్ వరకు వెళ్తుంది. అలా కాకుండా ఇక్కడ మనకు బ్లైండ్ అని తీసుకుంటే సో మనం ఇచ్చే వాల్యూని బేస్ చేసుకొని ఇది సో క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 10 ఇచ్చాను. సో ఇక్కడ సో 10 అయితే వచ్చింది అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ నేను సో 50 ఇచ్చాను. సో 50 అయితే వస్తుంది. కానీ ఇక్కడ 50 అసలు ఏది వస్తుంది అంటే బాడీ, ఇక్కడ కింద పార్ట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి సో ఆ బాడీ అయితే వస్తుంది అన్నట్టు. కానీ అది కూడా ఇక్కడ వరకే. సో ఇక్కడ ఈ చివరి వరకు మనకు డైమెన్షన్ అని కావాలంటే ఇక్కడ సెకండ్ టైప్ పిక్ చేసుకోవాలి. సో ఫస్ట్ టైప్ ఇక్కడ వరకే తీసుకుంటుంది. అదే సెకండ్ టైప్ మనం చూస్ చేసుకుంటే ఇక్కడ వరకు డైమెన్షన్ తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది. అలాగే ఫస్ట్ టైప్ తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే. అయితే సో చూడండి, ఇక్కడ నేను వాల్యూ అయితే అడ్జస్ట్ చేసేస్తాను. సో నాకు ఇది 20 ఉంటే చాలు, 20. అదేవిధంగా ఇక్కడ హెడ్కి సంబంధించిన సో చేంజెస్ కూడా మనం చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ డైమెన్షన్ వాల్యూస్ మనం చేంజ్ చేసినట్లయితే ఈ పైన ఉండే పార్ట్కి సంబంధించి డైమెన్షన్స్ చేంజ్ అవుతాయి. సో చూడండి 15. సో చేంజ్ అయింది. ఇక్కడ ఈ టాప్ పార్ట్కి సంబంధించి సో చేంజ్ అయింది అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 45 ఇచ్చాను. సో చూడండి, ఆర్ 95. మనం ఇచ్చేదాన్ని బట్టి ఇది క్రియేట్ అవుతుంది. అదేవిధంగా టాలరెన్స్ వాల్యూస్ ఏదన్నా ఇక్కడ మనం ఇవ్వాలనుకుంటే సో వాటిని కూడా ఇక్కడ ఇవ్వచ్చు అన్నట్టు.
సో ఈ విధంగా మనం ఈ వాల్యూస్ అన్నిటిని అడ్జస్ట్ చేసి మనం ఇక్కడ ఈ హోల్ని మనకు కావాల్సినట్లయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే సో ఫైనల్గా ఇక్కడ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో చూడండి, ఇలాగా హోల్ విజార్డ్ టూల్ని యూస్ చేసి హోల్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. సో చూడండి, హోల్ విజార్డ్, 3D స్కెచ్, ఓకే, అలాగే నెక్స్ట్ టైప్. సో చూడండి, దీన్ని నేను ఇక్కడ అప్లై చేసేస్తాను. ఫస్ట్ డైమెన్షన్స్ ఎలా కావాలనుకుంటున్నారో ఆ డైమెన్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో లేదా డైరెక్ట్గా ఇక్కడ చూడండి M5. సో ఇలాగా ఇంకా ఇక్కడ రిమైనింగ్ టైప్స్ అన్నిటిని కూడా ఇదే విధంగా మనం సో తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏది రిక్వైర్డ్ ఉందో సో దాన్ని మనం తీసుకొని అప్లై చేయొచ్చు అన్నట్టు. సో ఇది ఈ హోల్ విజార్డ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ అనేది మనం చూడాలి. అదేంటి అంటే సో చూడండి, ప్రీవియస్గా ఇక్కడ మనం ఎండ్ కండిషన్లోనే ఆప్షన్స్ యూజ్ చేసి సో ఇక్కడ మనం సో హైట్కి సంబంధించిన డైమెన్షన్స్ అయితే ఇచ్చాము ఎగ్జాక్ట్గా. అదేవిధంగా సో బాడీకి సంబంధించి ఇవ్వాలంటే లేదా ఒకవేళ హెడ్కి సంబంధించి డయామీటర్ ఇవ్వాలంటే సో చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ సో ప్రీవియస్గా చూసినట్లయితే సో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకొన్ని ఆప్షన్స్ ఇక్కడ మనం షో కస్టమ్ సైజ్లోంచి తీసుకోవచ్చు అన్నట్టు. సో కస్టమ్ సైజ్లోకి వెళ్ళినట్లయితే సో చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇది సో బాడీకి సంబంధించి ఈ బాడీ. సో బాడీ అనేది అసలు ఎంత డైమెన్షన్లో ఉండాలి. సో చూడండి, ఇక్కడ 5.5 అయితే ఉంది. సో నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తున్నాను. సో చూడండి, ఇక్కడ అడ్జస్ట్ అయింది, ఇంకొంచెం తగ్గింది అన్నట్టు సైజ్. అదేవిధంగా హెడ్ అంటే ఇక్కడ టాప్లో ఉంది. సో దీనికి సంబంధించిన డైమెన్షన్ ఇవ్వాలంటే ఇక్కడ సో చూడండి 15. సో 15 అయింది. సో అదేవిధంగా నెక్స్ట్ ఈ లెంత్ ఇలా. సో టోటల్గా ఇది వచ్చేసి ఎంత ఉండాలనుకుంటున్నాను. సో దానికి సంబంధించి సో చూడండి, ఇక్కడ నేను 4.5 అయితే ఇస్తున్నాను, అడ్జస్ట్ అయింది. సో అదేవిధంగా ఇక్కడ యాంగిల్, ఇక్కడ ఉంది యాంగిల్ అన్నట్టు. సో ఆ యాంగిల్ ఎంత ఉండాలి. సో చూడండి, ఇక్కడ నేను 95 ఇస్తున్నాను. ఇది అప్డేట్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ అప్డేట్ అనేది కావట్లేదంటే జస్ట్ ఈ కొంచెం వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ మనం డైరెక్ట్గా మనకి ఏ వాల్యూ కావాలనో ఆ వాల్యూ అనేది ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఫైనల్గా 45 degrees ఇచ్చాను. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి ఏ వాల్యూస్ కావాలనో ఆ వాల్యూస్ అయితే తీసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా ఇక్కడ మీకు 90 ఉండాలంటే 90 తీసుకోవచ్చు, లేదా 85 ఉండాలి 85 తీసుకోవచ్చు. సో అలాగా సో మీకు ఏ వాల్యూస్ కావాలనో ఆ వాల్యూస్ అనేది ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే సో చూడండి, షేప్ అయితే క్రియేట్ అయిపోతుంది అన్నట్టు ఫైనల్గా. ఓకేనా. సో ఈ విధంగా ఈ హోల్ విజార్డ్లో ఉండే ఈ పర్టికులర్ ఆప్షన్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కస్టమ్ ఇందాక చూసాం కదా, సో ఈ పర్టికులర్ షో కస్టమ్ సైజ్ అనేది అన్నింటిలో ఉంటుంది. సో ఇక్కడ ఏ టైప్ తీసుకున్నా సరే ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే ఉంటుంది, షో కస్టమ్ సైజ్ అనేది. అయితే దాన్ని యూజ్ చేసి మనకు కావాల్సినట్లు డైమెన్షన్స్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఈ హోల్ విజార్డ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే అడ్వాన్స్డ్ హోల్. సో ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ హోల్లో సో ఫస్ట్ ఇక్కడ ఇది ఫేస్ అనేది అడుగుతుంది. సో మన ఫేసే ఫస్ట్ ఇక్కడైతే సో మనం చూపించాల్సి ఉంటుంది. సో ఫేస్ మీద ఎక్కడైతే క్లిక్ చేస్తామో అక్కడ ఈ షేప్స్ అయితే చూపిస్తుంది. సో చూడండి, హోల్కి సంబంధించిన షేప్ అయితే చూపిస్తుంది అన్నట్టు. కానీ దాన్ని మనం చేంజ్ చేయొచ్చు, దాని పొజిషన్. ఇక్కడ పొజిషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ హోల్ అనేది ఎక్కడ ఉండాలి అనేది మనం చూపించవచ్చు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టైప్స్లోకి వచ్చేసి సో టైప్లో మనం ఇక్కడ చేంజెస్ చేయొచ్చు అన్నట్టు. సో వాటికి సంబంధించిన సో స్టాండర్డ్ అనేది ఇది అసలు ఏమి ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ISO తీసుకున్నాను. సో అలాగే ఇక్కడ ఈ పర్టికులర్ హోల్ అనేది అసలు ఏ టైప్లో ఉండాలి. సో టైప్స్ మనం పిక్ చేసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా సైజ్ మనం చూస్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్గా అయితే తీసాము అదే విధంగా. అలాగే ఇక్కడ సో కస్టమ్ సైజింగ్ ఉంది కదా, సో ఇక్కడ ఇవి అసలు హైలైట్ అవ్వట్లేదు చూడండి. ఇక్కడ ఇవి హైలైట్ అవ్వాలంటే ఈ పర్టికులర్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేస్తేనే ఇవి హైలైట్ అవుతాయి. సో చూడండి, ఇప్పుడు మెయిన్ ఈ టాప్ ఉంది కదా అయితే హెడ్ పార్ట్. సో ఇక్కడ దాని వాల్యూ చేంజ్ చేస్తాను చూడండి. హెడ్ పార్ట్ వాల్యూ నాకు ఇక్కడ 15 కావాలి. సో చూడండి తగ్గింది. అదేవిధంగా హెడ్ లెంత్
ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా సో బ్లైండ్ అనేది సో ఇక్కడ బ్లైండ్ తీసుకొని దాని వాల్యూ ఇవ్వచ్చు. వద్దనుకుంటే సో ఇక్కడ మనకి ఏం కావాలో ఆ టైప్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఆల్ ఇలా. సో నేను ఇక్కడ సో బ్లైండే ఉంచేసాను. ఇక్కడ పిక్ చేసుకున్న తర్వాత వాల్యూ కూడా హైలైట్ అవుతుంది చూడండి. ఇది నేను సో 15 ఇచ్చాను. సో చూడండి ఇంక్రీజ్ అయింది. సో నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే ఇది క్రియేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఒక సింగిల్ హోల్ క్రియేట్ అయింది. ఇక్కడ ఎలాంటి బాడీ హెడ్లు వెళ్ళలేవు. సో ఇక్కడ అయితే సింగిల్ పార్టే ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే ఈ టాప్లో ఉంది కదా ఆ పార్ట్ లాగా ఇక్కడ సో ఓన్లీ అయితే వన్ పార్టే ఉంటుంది. ఇక్కడైతే హెడ్ అండ్ బాడీ ఉంది. ఇక్కడ మాత్రం ఓన్లీ అయితే బాడీ అనేది ఉంటుంది. సో ఇది ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ హోల్. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే థ్రెడ్. సో ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సో ఫస్ట్ నేను దీన్ని అయితే అండూ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ స్కెచ్లోకి ఎంటర్ అయ్యి సో చూడండి ఇక్కడ నేను సో టాప్ లైన్ అయితే పిక్ చేసుకున్నాను. సో పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సర్కిల్ అనేది తీసుకున్నాను. సో సర్కిల్ తీసుకున్న తర్వాత ఫ్యూచర్లోకి వచ్చి ఎక్స్ట్రూడ్ అయితే చేస్తాను. సో ఎందుకంటే ఈ థ్రెడ్ అనేది స్మూత్ ఫేసెస్కి అప్లై అవుతుంది. సో చూడండి 120 ఎగ్జాక్ట్ వాల్యూ 120గా నేను తీసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఈ టూల్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో చూడండి థ్రెడ్. సో ఇక్కడ మన థ్రెడ్లో చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏమైనా అడుగుతుంది. సో థ్రెడ్ లొకేషన్ అనేది ఇక్కడ అడుగుతుంది. సో ఎడ్జ్ ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్ సంబంధించిన ఎడ్జ్ అనేది అడుగుతుంది అన్నట్టు. ఫస్ట్ ఆ ఎడ్జ్ అనేది మనం పిక్ చేసుకున్నట్లయితే సో చూడండి ఇది దీనికి బేస్ అన్నట్టు. సో దీని రేడియస్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ థ్రెడ్కి సంబంధించిన రేడియస్ అనుకోవచ్చు. ఈ సిలిండర్కి వచ్చేసి ఎంత వాల్యూ అయితే ఉందో సో అదే వాల్యూని బేస్ చేసుకుని ఇది వస్తుంది. సో నెక్స్ట్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఏదైనా స్టార్టింగ్ పాయింట్ అట్లాంటి ఏదైనా ఉండాలనుకుంటే సో వాటిని మనం పిక్ చేసుకోవచ్చు. సో చూడండి స్టార్టింగ్ పాయింట్ కూడా నేను ఇక్కడే ఇస్తాను. లేదా ఇన్ కేస్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్టింగ్ అనుకోండి. సో చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే అనుకోండి. ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో స్టార్టింగ్ పాయింట్ అక్కడే వస్తుంది. ఆర్ ఇక్కడ అసలు స్టార్టింగ్ పాయింట్ అయితే మనకు వద్దు. సో కంప్లీట్గా ఇది మనం సెలెక్ట్ చేసుకోవాలని అవసరం లేదన్నట్టు. ఒకవేళ ఇక్కడ స్టార్టింగ్ అనేది సెలెక్ట్ చేస్తే మనం ఇక్కడ ఆఫ్సెట్ అని టిక్ మార్క్ చేసుకొని ఆఫ్సెట్ వాల్యూ ఇవ్వచ్చు. అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనేది ఏమి ఇవ్వలేదు. సో అయితే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి స్టార్ట్ యాంగిల్ అనేది అడుగుతుంది. సో అసలు ఈ థ్రెడ్ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఆ స్టార్ట్ యాంగిల్ అనేది అడుగుతుంది. మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే 0, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees నుంచి స్టార్ట్ అవ్వాలంటే 90 degrees. ఇక్కడ 0 అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది 0. సో నెక్స్ట్ ఇక్కడ సో మనకైతే ఎండ్ కండిషన్. సో ఇక్కడ ఎండ్ కండిషన్ ఎలా ఉండాలి అంటే సో ఇక్కడ చూడండి అప్ టు సెలెక్షన్. నేను ఎక్కడ వరకు అయితే సెలెక్ట్ చేస్తానో అక్కడ వరకు సో ఇది కంప్లీట్గా ఈ థ్రెడ్ అనేది అప్లై అవ్వాలి. లేదా రెవల్యూషన్స్. సో ఇక్కడ నేను ఎన్ని రెవల్యూషన్స్ ఇస్తే అన్ని రెవల్యూషన్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 15 రెవల్యూషన్స్ రావాలి ఇలా. సో లేదా ఇక్కడ సో అయితే బ్లైండ్ అని తీసుకున్నా అంటే సో డైరెక్ట్గా వాల్యూ మనకి ఎంత వాల్యూ కావాలో ఆ వాల్యూ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25. సో చూడండి ఈ విధంగా తీసుకోవచ్చు అన్నట్టు. సో అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే టైప్. సో ఇక్కడ స్పెసిఫికేషన్స్లో సో టైప్ మనకు అసలు ఏ టైప్లో ఉండాలి. సో ఆ టైప్ అనేది మనం పిక్ చేసుకోవచ్చు. సో నేను ఇదైతే చేంజ్ చేయట్లేదు. అలాగే నెక్స్ట్ ఇక్కడ సైజ్. సో దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి కదా. సో ఆ సైజెస్ అనేది మనం ఇక్కడ అయితే సో పిక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో సైజెస్ అనేది పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ డయామీటర్ వాల్యూస్ ఏమన్నా మనం చేంజ్ చేసుకోవాలంటే సో ఇక్కడ క్లిక్ చేసి సో చూడండి దీని వాల్యూస్ అయితే మార్చవచ్చు. అదేవిధంగా పిచ్ వాల్యూ మనం చేంజ్ చేసుకోవాలంటే సో చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడ నేను పిచ్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తున్నాను. సో చూడండి సో పిచ్ వాల్యూ అనేది చేంజ్ అయింది. సో దానివల్ల ఇక్కడ ఇది క్లియర్గా చూపిస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నాకు సో డెప్త్ ఎక్కువ కావాలనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేంజ్ చేస్తాను చూడండి. సో 50 వరకు ఉండాలి. ఇంకా ఇంక్రీజ్ అయింది. సో ఈ విధంగా మనం చేంజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి థ్రెడ్ అనేది సో కట్ అవ్వాలన్నా లేదా సాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ లాగా రావాలన్నా సో చూడండి ఇక్కడ కట్ అవ్వాలంటే సో కట్ థ్రెడ్ లేదా ఎక్స్ట్రూడ్ థ్రెడ్. సో చూడండి ఇక్కడ కట్ థ్రెడ్లో ఉంది. సో ఇక్కడ నేను ఇప్పుడు కనుక సో టిక్ మార్క్ అనేది అప్లై చేసినట్లయితే ఇది సో కట్ అవుతుంది. సో మొత్తం అయితే థ్రెడ్ లాగా వస్తుంది అన్నట్టు. సో ఇది బిఫోర్ సో ఇక్కడ మనం దీన్ని అప్లై చేసే ముందుగా ఇంకొన్ని ఆప్షన్స్ ఇక్కడ చూసినట్లయితే సో ప్రొఫైల్ అనేది మిర్రర్ అవ్వాలంటే దీన్ని పిక్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ అనేది ఇక్కడ మిర్రర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అది కూడా మిర్రరింగ్ అనేది ఎలా జరగాలి అంటే సో ఇక్కడ హారిజాంటల్గా జరగాలన్నా లేదా వర్టికల్గా జరగాలన్నా అనేది చూపిస్తుంది అన్నట్టు. సో మిర్రర్ అనేది ఇక్కడ మనం పిక్ చేసుకోవచ్చు.
అదేవిధంగా సో ఇక్కడ థ్రెడ్ అనేది సో డైరెక్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థ్రెడ్ ఆప్షన్స్లో సో అయితే రైట్ హెడ్ థ్రెడ్ అనేది ఉంది కదా, సో దీన్ని పిక్ చేసుకుంటే రైట్ సైడ్ నుంచి ఇక్కడ థ్రెడ్డింగ్ వస్తుంది. అదే లెఫ్ట్ అని తీసుకుంటే సో చూడండి డైరెక్షన్ మారిపోయింది ఇక్కడ ఇలా. సో అయితే లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ స్టార్ట్. సో అయితే స్టార్ట్ పొజిషన్స్ అన్నిటి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఇక్కడ. సో అది కూడా ఇక్కడ ఎన్ని ఉండాలి అనేది మనం ఇవ్వచ్చు. సో వాల్యూ అనేది ఇవ్వచ్చు అన్నట్టు. సో అదేవిధంగా ట్రిమ్ విత్ స్టార్ట్, అదేవిధంగా ట్రిమ్ విత్ ఎండ్ ఫేసెస్. సో ఫేసెస్ సంబంధించి సో ట్రిమ్మింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ దాని ఫినిషింగ్స్ అనేవి సో ప్రాపర్గా వస్తాయి దీన్ని మనం అప్లై చేసిన తర్వాత. సో ఇవి దీంట్లోనే ఆప్షన్స్ అన్నట్టు. అయితే ఇప్పుడు నేను దీన్ని అప్లై చేస్తాను చూడండి. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సో కంప్లీట్గా ఇది కట్ అయింది. సో మళ్ళీ దీన్ని ఎడిట్ చేస్తాను చూడండి. ఎడిట్ ఫీచర్, డయామీటర్, size 4. ఓకే. సో చూడండి ఇంకొంచెం సైజ్ అయితే పెరిగింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఎడిట్. సో ఫీచర్స్ ఏదైనా సరే మనం ఎడిట్ చేయాలంటే ఆ ఫీచర్ మీద రైట్ క్లిక్ చేసి ఎడిట్ ఫీచర్ మీద క్లిక్ చేస్తే చాలు, ఎడిట్ అనేది జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఎడిట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో తర్వాత మనం దీన్ని ఎడిట్ చేయొచ్చు. సో అదేవిధంగా సో చూడండి డయామీటర్ ఇక్కడ 50 ఉంది కదా, దీన్ని నేను పెంచుతాను. సో 50 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సో 100 కావాలి. సో చూడండి 100 వరకు ఎక్కువ పోతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సో చూడండి ఇక్కడ నేను ఈ స్టార్ట్ పాయింట్ కూడా సెలెక్ట్ చేసేస్తాను. సో చూడండి స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఇచ్చినట్లయితే సో చూడండి ఇంకొంచెం ఎక్కువ పోతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ఆఫ్సెట్ వాల్యూ ఎంతైతే ఇస్తామో సో దాన్ని బట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన స్టార్ట్ పాయింట్ నుంచి ఇక్కడ ఆఫ్సెట్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఆఫ్సెట్ అనేది జరిగి అప్లై అవుతుంది అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఎక్స్ట్రూడెడ్ థ్రెడ్ కూడా ఉంది. సో దీన్ని మనం అప్లై చేస్తే ఇప్పుడు ఇది ఇక్కడైతే అప్లై అవ్వదు, ఎందుకంటే సాలిడ్ ఉంది కదా. సో సిలిండ్రికల్ స్మూత్ ఫేసెస్ మీద సో ఇవైతే రావు. సో అయితే ఇక్కడ చూడండి నేను మిర్రర్ అయితే తీసుకున్నాను. సో మిర్రర్ అంటే ఇక్కడ ఆపోజిట్లో కూడా క్రియేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ చూస్తే మీకు తెలిసిపోద్ది. సో ఇక్కడ మిర్రరింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు. టిక్ మార్క్. చూడండి సో ఈ విధంగా మనం ఈ థ్రెడ్ టైప్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అనేది లేదా స్ప్రింగ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, సో లేదా ప్రాపర్ డైమెన్షన్స్తో ఈ థ్రెడ్డింగ్ అనేది ఎలా చేస్తామని సో ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో అయితే చూద్దాం. సో అయితే ఇది సో బేసిక్గా ఈ పర్టికులర్ హోల్ విజార్డ్, అలాగే అడ్వాన్స్డ్ హోల్, అలాగే సో థ్రెడ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిల్లెట్. సో చూడండి ఇక్కడ ఫిల్లెట్ కోసం నేను మళ్ళీ ఇక్కడ స్కెచ్లోకి ఎంటర్ అయ్యి ఈ ఫేస్ మీద ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో దీనికి థిక్నెస్ అయితే ఇస్తున్నాను చూడండి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ సో ఫిల్లెట్ టూల్ అనేది యాక్టివేట్ చేసినట్లయితే సో చూడండి ఫిల్లెట్లో ఇక్కడ కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే కాన్స్టాంట్ సైజ్ ఫిల్లెట్. సో ఇక్కడ కాన్స్టాంట్ సైజ్ ఫిల్లెట్ అనేది తీసుకొని ఇక్కడ ఒక ఎడ్జ్ కానీ లేదా ఒక ఫేస్ కానీ మనం పిక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను ఒక ఎడ్జ్ అనేది పిక్ చేసుకున్నాను అనుకోండి, ఆ ఎడ్జ్కి సంబంధించి ఇక్కడ రేడియస్ అనేది అడుగుతుంది. ఆ రేడియస్ వాల్యూ మనం ఇక్కడ ఇచ్చినట్లయితే సో చూడండి రేడియస్ వాల్యూ తీసుకొని ఈ షేప్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి 25. సో చాలా పెద్దదిగా వచ్చింది, లేదా 1. సో చాలా చిన్నదిగా వచ్చింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో బోత్ సైడ్స్ ఇక్కడ ఏంటంటే ఈక్వల్గా వస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఎడ్జ్ నుంచి సో ఇట్ సైడ్ ఎంత వెళ్తుందో సో కింద కూడా అంతే వస్తుంది. అయితే అలాగా నాకు ఈక్వల్గా కాకుండా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కావాలనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తా అంటే సో సిమెట్రిక్ నుంచి ఇక్కడ మనం అసిమెట్రిక్ లెగ్ చేంజ్ చేస్తాం. సో చూడండి ఇప్పుడు సో డైరెక్షన్ 1 ఇక్కడ సో డైరెక్షన్ 1 డైరెక్షన్ 2 ఎలా తెలుస్తుంది దీంట్లో చూడొచ్చు అన్నట్టు. సో చూడండి రేడియస్ 2 అనేది ఇది, సో రేడియస్ 1 అనేది ఇది, ఈ కింద అనేది ఇది రేడియస్ 1, సో తక్కువ అనేది రేడియస్ 1, ఎక్కువ అనేది రేడియస్ 2. సో చూడండి రేడియస్ 2 అనేది 10 ఉంది. సో ఇక్కడ నాకు రేడియస్ 2 అనేది 15 ఉండాలి. సో చూడండి ఇంకా పెరిగింది. సో రేడియస్ 1 అనేది సో 10 ఉండాలి.
ఈ విధంగా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చి కూడా మనం ఇక్కడ షేప్ అయితే జనరేట్ చేయొచ్చు అన్నట్టు. అదేవిధంగా ఇక్కడ మనం ప్రొఫైల్ టైప్ కూడా పిక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ప్రొఫైల్ టైప్ ఏంటి అంటే ఎలిప్టిక్. సో ఇక్కడ ఎలిప్స్ టైప్లో అన్నట్టు. అదేవిధంగా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కోనిక్లో కావాలనుకోండి, సో చూడండి కోనిక్ షేప్లో వస్తుంది. సో దీని వాల్యూ ఇక్కడ ఇవ్వచ్చు. సో లేదా ఇక్కడ మనకి సో కర్వేచర్ కంటిన్యూస్ కావాలంటే సో అదైనా మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ మన ఈ ప్రొఫైల్ టైప్స్లో నుంచి సో మనకి ఏ టైప్ కంటే ఆ టైప్ తీసుకొని ఇక్కడ అప్లై చేయొచ్చు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ పార్షియల్ ఎడ్జ్ డైమెన్షన్ అన్నట్టు. సో ఇక్కడ దీన్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే మనం ఈ ఎడ్జ్కి సంబంధించిన ఈ పాయింట్ అలాగే ఇక్కడ ఉన్న ఈ పాయింట్ ఉన్నాయి కదా, సో ఈ 2 పాయింట్స్కి సంబంధించిన సో చేంజెస్ అయితే మనం చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో డిస్టెన్స్ ఆఫ్సెట్ ఇక్కడ మనం చూసినట్లయితే 0 ఉంది. సో డిస్టెన్స్ ఆఫ్సెట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 ఇచ్చినట్లయితే సో చూడండి ఇక్కడ ఈ కార్నర్ నుంచి సో 5 డిస్టెన్స్ అయితే ఇది మెయింటైన్ చేస్తుంది గ్యాప్. సో ఇక్కడికి ఆఫ్సెట్ అయ్యి ఇక్కడ వరకు మాత్రమే ఈ పర్టికులర్ ఫిల్లెట్ అనేది మనకు అప్లై అవుతుంది అన్నట్టు. అదేవిధంగా ఎండ్ సైడ్ సో ఇంకో సైడ్ ఉంది కదా, సో ఇటు సైడ్ కూడా మనం ఇదే విధంగా ఇవ్వచ్చు. సో చూడండి 10 ఇలా. సో ఈ విధంగా మనం ఇక్కడ డైమెన్షన్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. సో అదేవిధంగా ఇక్కడ మనకి సో డిస్టెన్స్ ఆఫ్సెట్ మాత్రమే కాకుండా పర్సంటేజ్లో కానీ రెఫరెన్స్లో కానీ మనం ఇక్కడ ఆఫ్సెట్ అయితే చేయొచ్చు. సో అయితే ఇక్కడ మనకున్న ఆప్షన్స్ అన్నీ కూడా ఓన్లీ ఆఫ్సెట్కి సంబంధించి ఉంటాయి అన్నట్టు. సో ఇవి ఇందులోనే ఆప్షన్స్ అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ నేను దీని అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనం ఫైనల్ అవుట్పుట్ చూసినట్లయితే షేప్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇది ఈ ఫిల్లెట్లోనే ఫస్ట్ టైప్. అండ్ సో మళ్ళీ చూడండి ఇక్కడ నేను ఫిల్లెట్ అనేది తీసుకున్నాను. సో ఫిల్లెట్లో ఇదే ఫస్ట్ టైప్ అయితే పిక్ చేసుకున్నాను. సో చూడండి ఇందాక మనం ఎడ్జ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఈ ఫేస్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో ఈ ఫేస్లోని అన్ని ఎడ్జెస్కి కూడా ఇదైతే అప్లై అవుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కనుక క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఫేస్ అయితే తీసుకోదు. ఎందుకంటే ఇక్కడ సో ఫిల్లెట్లో ఇక్కడ మనం ఏం చేసామంటే అసిమెట్రిక్ అయితే తీసుకున్నాం. అదే మనం సిమెట్రిక్ ఇచ్చినట్లయితే సో ఫేస్ తీసుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం దీనికి సంబంధించిన డైమెన్షన్స్ అయితే చేంజ్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ రేడియస్ ఎంత ఉంది, సో 10 mm ఉంది. ఇది నేను 5గా మార్చేస్తున్నాను. సో చూడండి ఇది 5తో క్రియేట్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు. సో ఈ విధంగా ఫస్ట్ టైప్ని అయితే ఒక ఎడ్జ్కి కానీ లేదా ఫేస్కి కానీ మనం అప్లై చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే వేరియబుల్ సైజ్ ఫిల్లెట్. సో చూడండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఎడ్జ్ కావాలనో ఆ పర్టికులర్ వేరియబుల్ సైజ్ ఫిల్లెట్. సో అయితే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి నేను ఇప్పుడు ఈ ఎడ్జ్ అయితే క్లిక్ చేశాను. సో ఈ ఎడ్జ్ మీద ఎప్పుడైతే క్లిక్ చేశానో సో ఇక్కడ మనకి సో 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ వన్ ఎంత ఉంది, సో 5 రేడియస్తో ఉంది. ఇట్ సైడ్నే స్టార్టింగ్ పాయింట్ సో 5తో ఉంది అన్నట్టు. ఇది ఇన్ కేస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ నేను సో 10 ఇచ్చాను, సో పెరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి సో V2 ఇది. సో దీనికి సంబంధించిన వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉండాలి. సో చూడండి 7 అని ఇచ్చాను, 7 ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ ఈ మధ్యలో ఉన్నాయి కదా ఇక్కడ కొన్ని పాయింట్స్. సో ఈ పాయింట్స్ కూడా మన వాల్యూస్ అయితే ఇచ్చి ఈ షేప్లో చేంజెస్ అయితే తీసుకురావచ్చు. సో దానికోసం ఈ పాయింట్ మీద ఇలా క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఆ పాయింట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఆ పాయింట్ ఇక్కడ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఆ పాయింట్ సంబంధించిన వాల్యూ మనం ఇక్కడ అప్లై చేయాలి. సో చూడండి దాని పొజిషన్ ఎక్కడ ఉంది అంటే సో స్టార్టింగ్ నుంచి 25% పొజిషన్లో ఉంది. అట్ ది సేమ్ టైం ఇది 7 mm రేడియస్తో అయితే ఉంది అన్నట్టు ఇక్కడ. సో అయితే 7 mmతో అయితే ఉంది. అయితే సో ఫస్ట్ దీని పొజిషన్ మనం చేంజ్ చేయాలనుకోండి. సో చూడండి ఇక్కడ క్లిక్ చేసి మనం సో ఫర్ ఎగ్జాంపుల్ దీని పొజిషన్ 10లో ఉండాలి. సో 10. సో చూడండి అట్ సైడ్ మూవ్ అయిపోయింది. అదే విధంగా ఇది 7 ఉండాలి. సో చూడండి 7 ఉంది. అదే విధంగా ఇది 7 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 8 అయితే ఉండాలి. సో చూడండి 8 అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడి నుంచి అయినా మన వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేసి అయినా సరే మన వాల్యూస్ చేంజ్ చేయొచ్చు అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి ఈ పాయింట్ అయితే మూవ్ అవ్వాలి. సో దీని నుంచి కాపీ క్రియేట్ అయింది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తాం. సో చూడండి ఇంకోటి క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో ఇది 25% పొజిషన్లో అయితే ఉంది. సో మళ్ళీ దీన్ని నేను ఇక్కడ 20 అని ఇచ్చాను. సో చూడండి దీని పొజిషన్ మూవ్ అయింది. అయితే ఇక్కడ ఒరిజినల్ అలాగే ఉంది, కాపీస్ క్రియేట్ అవుతున్నాయి అన్నట్టు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉండాలి. సో చూడండి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇంకా ఇక్కడ ఎన్ని పాయింట్స్ కంటే అన్ని పాయింట్స్ మనం
సో క్రియేట్ చేసుకోవచ్చు, అలాగే ఆ పాయింట్స్ సంబంధించిన వాల్యూస్ ఇవ్వచ్చు అన్నట్టు. సో చూడండి ఇక్కడ మళ్ళీ నాకు సో ఓన్లీ 5 కావాలి. నేను జస్ట్ రఫ్గా మీకు ఇది అర్థం అవడం కోసం ఇలాగ వాల్యూస్ అయితే తీసుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ఇక్కడ నేను అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇది చూసినట్లయితే షేప్ అనేది మనం ఇచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకుని ఇది క్రియేట్ అయింది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఈ సెకండ్ టైప్ని అయితే యూజ్ చేయొచ్చు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫేస్ ఫిల్లెట్. సో చూడండి ఇక్కడ ఫేస్ ఫిల్లెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 బాక్సెస్ అయితే వచ్చినాయి. సో వీటిలో ఫస్ట్ వన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనం ఒక ఫేస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఫేస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ 2 ఫేస్ అయితే సెలెక్ట్ చేస్తామో ఈ 2 ఫేసెస్కి కామన్ ఇంటర్సెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎడ్జ్కి ఫిల్లెట్ అయితే అప్లై అవుతుంది. సో ఇదే విధంగా మనం 2 ఫేసెసే తీసుకోవాలంటే లేదు, సో ఇదే విధంగా మనం ఇంకా ఫేసెస్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫేస్ అయితే పిక్ చేశాను. సో చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చింది, ఎందుకంటే ఈ 2 ఫేసెస్ కూడా ఈ ఫేస్కి ఇంటర్సెక్షన్ ఇక్కడ జరుగుతుంది. ఇన్ కేస్ ఇంటర్సెక్షన్ లేకపోతే ఫిల్లెట్ అయితే రాదన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ మన రేడియస్ వాల్యూ చేంజ్ చేసి చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 ఇచ్చాను. సో చూడండి డిక్రీజ్ అయిపోయింది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చినట్లయితే ఇంక ఇది అప్లై అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఫేసెస్ని యూజ్ చేసుకుని ఒక ఎడ్జ్కి ఫిల్లెట్ అయితే అప్లై చేయొచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫుల్ రౌండ్ ఫిల్లెట్. అయితే ఇక్కడ ఫుల్ రౌండ్ ఫిల్లెట్ అనేది అప్లై చెయ్యాలి అంటే సో చూడండి ఇదైతే సరిపోదు మనకి, కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండూ చేసి మళ్ళీ ఇక్కడ నేను స్కెచ్ లేక్ అయితే ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ స్కెచ్ లేక్ ఎంటర్ అయ్యి చూడండి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ అయితే తీసుకుంటున్నాను. సో రెక్టాంగిల్ అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో చూడండి ఇక్కడ రెక్టాంగిల్ అయితే తీసుకున్నాను, తీసుకొని ఎక్స్ట్రూడెడ్. ఓకే, సో ఇప్పుడు ఈ షేప్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ సాలిడ్ షేప్ అయితే ఉందో సో దీంట్లో మనకి మినిమం 3 ఫేసెస్ అయితే ఉండాలి. సో ఇక్కడ ఇది 3 ఫేసెస్ యాక్సెప్ట్ చేస్తుంది అన్నట్టు. సో చూడండి ఫిల్లెట్, ఫుల్ రౌండ్ ఫిల్లెట్. సో ఇక్కడ 3 ఫేసెస్ అయితే ఇది అడుగుతుంది. సో 3 ఫేసెస్లో సో చూడండి ఇక్కడ ఫస్ట్ దానికి ఇది ఫస్ట్ ఫేస్, అలాగే సెకండ్. సో సెకండ్ వచ్చేటప్పటికి టాప్ ఫేస్ తీసుకోవాలి, ఆపోజిట్లో తీసుకోకూడదు, టాప్ ఫేస్ తీసుకోవాలి. అలాగే థర్డ్ వన్ ఈ ఫస్ట్ తీసుకున్న దానికి ఆపోజిట్లో తీసుకోవాలి. సో చూడండి ఇప్పుడు ఈ 3 ఫేసెస్ని బేస్ చేసుకొని ఇక్కడ పాసిబిలిటీతో ఒక రేడియస్ అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో మన ఇక్కడ రేడియస్ వాల్యూ అయితే ఇవ్వడానికి కుదరదు అన్నట్టు, అదే ఆటోమేటిక్గా సెట్ చేసుకుని అది పాసిబిలిటీ ఉండే విధంగా క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో చూడండి ఇలా స్మూత్ ఫేస్ని అయితే క్రియేట్ చేసేస్తుంది. సో ఈ విధంగా మనం ఈ ఫిల్లెట్లో ఉన్న టైప్స్ అన్నిటిని యూజ్ చేసి మనం షార్ప్ ఎడ్జెస్ ఏదైతే ఉన్నాయో వాటిని స్మూత్ ఎడ్జెస్గా కన్వర్ట్ చేయొచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చాంఫర్. సో ఇక్కడ చాంఫర్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ దీంట్లో కూడా 5 టైప్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో ఫస్ట్ వన్ యాంగిల్ డిస్టెన్స్. సో ఇక్కడ యాంగిల్ డిస్టెన్స్ అనేది పిక్ చేసుకున్నట్లయితే సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఎడ్జ్ కానీ ఫేస్ కానీ అడుగుతుంది. సో అయితే చూడండి ఇక్కడ ఫేస్ తీసుకున్నా సరిపోతుంది, లేదా ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫేస్కున్న అన్ని ఎడ్జెస్కి ఈ చాంఫర్ అయితే అప్లై అవుతుంది. సేమ్ లైక్ ఫిల్లెట్. సో ఫిల్లెట్లో ఏదైతే అప్లై అయిందో అదే విధంగా ఇక్కడ కూడా అప్లై అవుతుంది, కానీ అక్కడ స్మూత్ ఎడ్జెస్ వచ్చినాయి, ఇక్కడ ఏం చేస్తాయంటే షార్ప్ ఎడ్జెస్ వస్తాయి అన్నట్టు. సో చూడండి ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసేస్తున్నాను. సో చూడండి షార్ప్గా వచ్చాయి. సో ఇక్కడ చాంఫర్ అనేది అప్లై చేయాలంటే మనం ఇక్కడ సో ఎడ్జ్ అయినా పిక్ చేసుకోవచ్చు, లేదా ఫేస్ అయినా పిక్ చేసుకోవచ్చు. సో చూడండి మళ్ళీ ఇక్కడ ఫస్ట్ టైప్ లోకి అయితే వచ్చేస్తున్నాను, యాంగిల్ డిస్టెన్స్. ఒక ఎడ్జ్ అయితే పిక్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఇక్కడ ఎడ్జ్ పిక్ చేసుకున్న తర్వాత చూడండి ఒక సైడ్ డిస్టెన్స్, ఇంకో సైడ్ ఏమో యాంగిల్ చూపిస్తుంది. సో అయితే ఇక్కడ నేను ఫస్ట్ డిస్టెన్స్ వాల్యూ అయితే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ 15 ఉండాలి. సో చూడండి సో 15 వచ్చింది. అదేవిధంగా యాంగిల్ వాల్యూ, యాంగిల్ అనేది ఇక్కడ 25 ఉండాలి. సో చూడండి అడ్జస్ట్ అయింది. ఇక్కడ నుంచి ఈ కిందకి సో డిస్టెన్స్ అయితే వస్తుంది. అదేవిధంగా ఈ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా అవుట్ సైడ్కి ఈ పర్టికులర్ యాంగిల్ అయితే అప్లై అవుతుంది అన్నట్టు. సో చూడండి 25 ప్లేస్లో ఇన్ కేస్ నేను ఇక్కడ కొంచెం ఇంక్రీజ్ చేస్తాను 26. సో ఆ చేంజ్ మీరు గమనించవచ్చు 1. సో ఇక్కడ 1 అంటే ఎగ్జాక్ట్గా దీనికి దగ్గరలో ఉంది అన్నట్టు. సో ఇంక 0 ఇవ్వలేము. సో మినిమం 1, మ్యాక్సిమం చూడండి ఈ విధంగా అప్లై చేయొచ్చు. అయితే డిస్టెన్స్ అనేది కూడా ఇక్కడ మనకి యారో ఉంది కదా ఈ పర్టికులర్ ఎడ్జ్ నుంచి సో డౌన్ సైడ్ వస్తుంది. అయితే ఈ డైరెక్షన్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్ డైరెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇప్పుడు ఇట్ సైడ్ మనకి సో డిస్టెన్స్ వస్తుంది, సో కిందకి యాంగిల్ అనేది పోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం సో
డైరెక్షన్ కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు, అదే విధంగా యాంగిల్ అండ్ డిస్టెన్స్ వాల్యూస్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో చూడండి, ఫస్ట్ అయితే దీన్ని అప్లై చేశాను, ఓకే ఇది క్రియేట్ అయిపోయింది. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే చాంఫర్ లో డిస్టెన్స్ అంటే ఈ ప్రీవియస్ గా ఒక సైడ్ డిస్టెన్స్ ఒక సైడ్ యాంగిల్ ఇచ్చాం కదా, ఇప్పుడు సో బోత్ సైడ్స్ మనం డిస్టెన్సే ఇస్తాం అన్నట్టు. సో చూడండి ఇక్కడ అప్లై చేస్తాను ఎడ్జ్. సో చూడండి డిస్టెన్స్ ఇక్కడ సో సింగిల్ డిస్టెన్స్ ఎందుకు చూపిస్తుంది అంటే సిమెట్రిక్ అనేది తీసుకున్నాం. అదే మనం ఇక్కడ అసిమెట్రిక్ తీసుకున్నట్లయితే సో చూడండి 2 డిస్టెన్స్ వాల్యూస్ వస్తాయి. సో ప్రీవియస్ గా ఫిల్లెట్ లో కూడా ఇదే విధంగా చూపించింది మనకి. సో ఇక్కడ కూడా అదే విధంగా అప్లై అవుతుంది అన్నట్టు. సో చూడండి 15 బదులు నేను ఇక్కడ 25 అయితే తీసుకున్నాను. సో చూడండి 25 కిందకి, ఇది డిస్టెన్స్ 1. అలాగే డిస్టెన్స్ 2 ఇది ఇట్ సైడ్. సో చూడండి ఇక్కడ నేను సో 30 అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా మనం వాల్యూస్ అయితే ఇవ్వచ్చు. అయితే ఇక్కడ మన యాంగిల్ తీసుకోవడానికి కుదరదు అన్నట్టు, ఎందుకంటే ఇక్కడ మనం సో బోత్ సైడ్స్ డిస్టెన్స్ వాల్యూవే ఇస్తున్నాం. సో చూడండి దీన్ని అప్లై చేసేస్తాను. సో ఇక్కడ ఈ చాంఫర్స్ అన్ని కూడా రిమూవ్ చేసేసాను ఫర్ నెక్స్ట్ వన్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్టెక్స్. సో ఇక్కడ వర్టెక్స్ అంటే పాయింట్ తీసుకోవాలి, అది కూడా కార్నర్ పాయింట్ తీసుకోవాలన్నట్టు. సో చూడండి ఇక్కడ అన్ని కార్నర్సే కదా ఉండేది. సో చూడండి ఒక కార్నర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని ఎడ్జెస్ అటాచ్ అయినాయి అంటే సో ఇదొకటి ఇదొకటి ఇదొకటి, సో టోటల్గా 3 ఎడ్జెస్ అయితే ఉన్నాయన్నట్టు. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ 3 డైరెక్షన్లోనూ ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో చూడండి డైరెక్షన్ 1 సో 10 ఉంది, ఇది నేను 50 ఇస్తున్నాను 50. సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. సో డైరెక్షన్ 1 ఏంటి, డైరెక్షన్ 2 ఏంటి, డైరెక్షన్ 3 ఏంటి అనేది. సో చూడండి డైరెక్షన్ 1 ఇది, డైరెక్షన్ 2 ఇది ఇట్ సైడ్, అలాగే డైరెక్షన్ 3 ఇక్కడ డౌన్ సైడ్ అన్నట్టు. సో చూడండి డైరెక్షన్ 2 75, అలాగే డైరెక్షన్ 3 25 or 27 ఇలా. సో ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసినట్లయితే సో చూడండి ఇక్కడ చాంఫర్ వస్తుంది అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆఫ్సెట్ ఫేస్. సో ఇక్కడ మనం ఆఫ్సెట్ ఫేస్ అనే దాన్ని పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫేస్ కానీ లేదా ఎడ్జ్ కానీ పిక్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ సిమెట్రిక్ అని తీసుకొని సో చూడండి సో ఫేస్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం ఫేస్లోనే అన్ని ఎడ్జెస్కి, అంటే ఇక్కడ ఈ ఫేస్కి ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో అన్ని ఎడ్జెస్కి కూడా ఇక్కడ ఈ పర్టికులర్ 25 అనే ఆఫ్సెట్ వాల్యూ అనేది అప్లై ఈ చాంఫర్ అనేది వస్తుంది అన్నట్టు. అదే ఇక్కడ మనం ఎడ్జ్ పిక్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ చూడండి ఇదే ఎడ్జ్ నుంచి ఇట్ సైడ్ ఆఫ్సెట్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇలాగా సో డిస్టెన్స్ కిందకు వస్తుంది ఇది. సో టోటల్గా 25 వాల్యూ తీసుకొని ఇది ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైప్లో కూడా మనం ఇదే విధంగా చూసాం, కాకపోతే ఫస్ట్ టైప్లో ఏంటి యాంగిల్ వాల్యూ చూసాం. అలాగే సెకండ్ టైప్లో 2 డిఫరెంట్ డిస్టెన్స్ వాల్యూస్. ఇక సెకండ్ టైప్లో మనం సిమెట్రిక్ అని పెట్టుకున్నా కూడా ఇదే వచ్చేది. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇక్కడ ఆఫ్సెట్ ఫేస్ అనే దాన్ని తీసుకొని సో ఇక్కడ మనం సిమెట్రిక్ అంటే సిమెట్రిక్ లేదా అసిమెట్రిక్ అంటే అసిమెట్రిక్ అనేది తీసుకొని ఇక్కడ ఆఫ్సెట్ వాల్యూ అనేది ఇచ్చి అప్లై చేయొచ్చు అన్నట్టు. సో చూడండి సో ఇది చూసినా కూడా చూడండి ఇక్కడ కూడా సేమ్ యాస్టిజ్ అదే. ఇక్కడ మనం ఎడ్జ్ కానీ లేదా ఫేస్ కానీ తీసుకుంటున్నాం, ఇక్కడ సిమెట్రిక్ అని తీసుకొని ఇదే విధంగా వాల్యూ అయితే ఇస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనకి అంత ఎక్కువ ఆప్షన్స్ అయితే లేవు, కానీ ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి సో ఇక్కడ మనకి అయితే ఎడ్జ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా వచ్చాయి. సో ఫిల్లెట్లో వచ్చే ఇదే ఆప్షన్స్ సో దీంట్లో కూడా వచ్చాయి అన్నట్టు. సో ఏంటది ఇక్కడ ఎడ్జ్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ నుంచి దీన్ని ఇలా డిక్రీజ్ చేయడం కోసం మనం వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చూడండి ఆఫ్సెట్ అనేది జరగాలి, అది కూడా ఎంత ఆఫ్సెట్ జరగాలి, సో ఒక 10 జరగాలి. సో చూడండి సో దీనికి మాత్రం ఇది ఎందుకు వచ్చింది ఎలాగా అంటే ఈ టైప్ నేమ్ ఏంటి ఆఫ్సెట్ ఫేస్. సో ఇక్కడ ఆఫ్సెట్ అనేది జరుగుతుంది కదా, సో అందుకని ఇక్కడ కూడా ఆఫ్సెట్కి రిలేటెడ్గా ఈ ఆప్షన్స్ అన్ని వచ్చాయి అన్నట్టు. సో చూడండి సో ఇది డిఫరెన్స్ అక్కడ డిస్టెన్స్కి అదేవిధంగా ఆఫ్సెట్ ఫేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం ఆఫ్సెట్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు ఎక్స్ట్రా, ఇట్ సైడ్ మనం అయితే అడ్జస్ట్మెంట్ చేసుకునే కోసం ఎక్స్ట్రా వాల్యూస్ అయితే ఇవ్వచ్చు అన్నట్టు. సో అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫేస్ అయితే చూడండి దీన్ని అప్లై చేయడం కోసం ఫస్ట్ నేను ఇదంతా అండో అయితే చేస్తాను, కంట్రోల్ జెడ్ ఓకే. చాంఫర్ ఫేస్ టైప్ అయితే పిక్ చేసుకొని ఇక్కడ ఫేసెస్ మనం పిక్ చేసుకోవాలి. సో చూడండి ఇది ఫస్ట్ ఫేస్, ఇది సెకండ్ ఫేస్. సో ప్రీవియస్గా ఫిల్లెట్లో కూడా మనకి సో ఫేస్ టైప్స్ ఉన్నాయి కదా, సో మనం 2 ఫేసెస్ తీసుకుంటే దానికి కామన్ ఇంటర్సెక్షన్ ఉన్న దగ్గర సో మనకి ఫిల్లెట్ వచ్చింది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మనం సో కామన్ ఇంటర్సెక్షన్ ఉన్న దగ్గర ఏదైతే ఇక్కడ చాంఫర్ అయితే వస్తుంది అన్నట్టు.
సో ఇక్కడ కూడా మన వాల్యూ ఇదే విధంగా ఇవ్వచ్చు. సో చూడండి ఇక్కడ ఆఫ్సెట్ డిస్టెన్స్ వాల్యూ అయితే మనం ఇచ్చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రిక్ వద్దు అనుకుంటే సో వేరే టైప్స్ ఏం కావాలో సో వాటిని మనం తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఫైనల్గా మనం ఓకే అని క్లిక్ చేసినట్లయితే సో చూడండి చాంఫర్ అనేది అప్లై అయిపోయింది. సో ఈ విధంగా చాంఫర్లో ఉన్న అన్ని టైప్స్ని యూజ్ చేసి మనం షార్ప్గా సో ఇలాగున్న ఏదైతే ఒక ఎడ్జ్ని సో ఇలా కట్ చేసుకోవచ్చు అన్నట్టు. అదేవిధంగా స్మూత్గా కన్వర్ట్ చేయాలంటే ఫిల్లెట్లో ఉన్న ఆప్షన్స్ యూజ్ చేసి మనం స్మూత్గా అయితే కన్వర్ట్ చేయొచ్చు. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియోలో హోల్ విజార్డ్, అడ్వాన్స్డ్ హోల్, థ్రెడ్, ఫిల్లెట్, చాంఫర్స్ గురించి అయితే చూసాం. సో ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.